నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో ఐపీఈఎంఏ ఆధ్వర్యంలో వరల్డ్ ఎగ్ డే సెలబ్రేషన్స్ ని నిర్వహించారు. వచ్చే నెల 26 నుంచి 28 వరకు నిర్వహించనున్న ఎక్స్పో కరపత్రాల్ని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ ఆవిష్కరించారు. మనుషుల్లో ప్రోటీన్ లోపాల్ని అరికట్టాలన్నా ఉదయ్ సింగ్ ప్రోటీన్ ఫుడ్ పై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. మన దేశంలో పెరుగుతున్న ప్రోటీన్ లోపాన్ని అరికట్టాలన్నా, అందుబాటు ధరలో పోషకాహారం ఇవ్వాలన్నా కోడిగుడ్ల పాత్ర కీలకమన్నారు. వచ్చే నెల హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగనున్న ఎక్స్పోను ప్రారంభించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికినట్లు ఉదయ్ సింగ్ చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రోటీన్లపై అవగాహన ఉండాలని, శారీరక ఆరోగ్యం కావాలంటే కోడిగుడ్లు తినాలని పలువురు సూచించారు. లోవర్ మిడిల్ క్లాస్ మనం ఏమనుకుంటామంటే మనకి ప్రోటీన్ కావాలి కాబట్టి మనం చికెన్ తినాలని చెప్పి ప్రతి సండేనో లేదంటే పండుగలు వచ్చినప్పుడు మనం ఒక కోడిని కోసుకొని తినేది ఆనవాయితీ ఉంది. అయితే ఆ ఒక్కరోజు మనము ప్రోటీన్ సంపాదించుకుంటున్నాము. మరి మిగిలిన 6 రోజులు ప్రోటీన్ మనకి ఎలా వస్తుంది? అది మనకు సమృద్ధిగా అంటే రావాల్సినంత ప్రోటీను మనము మిగిలిన 6 రోజులు మనం తినే ఆహారంలో ఉండదు, అది దొరకదు. సో అక్కడ మనము ఎగ్ని ప్రిఫర్ చేయొచ్చు, అంటే రోజుకొక ఎగ్. ఇప్పుడు ప్రోటీన్ విషయానికి వస్తే అంటే మాంసం కోడి కావచ్చు, మిగిలిన అన్ని రకాల మాంసాలలో బయలాజికల్ వాల్యూ కంటే కోడిగుడ్డులో ఉండే బయలాజికల్ వాల్యూ ఎక్కువ. ఎగ్ డే అనడం కన్నా దీన్ని ఇన్క్రెడిబుల్ ఫుడ్ డే అనడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఎగ్ అన్నది ఎగ్ కాదు, ఇట్స్ ఎ హోల్సమ్ ఫుడ్. భారతదేశంలో మనం ఇవాళ నెంబర్ 2 పొజిషన్ ఉన్న వరల్డ్లో దరిదాపులో 142 బిలియన్ ఎగ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. పర్ క్యాపిటల్ కన్సంప్షన్ తీసుకుంటే ఇప్పటికి కూడా మన దగ్గర ఇంకా దరిదాపులో 90-92 ఉన్నాయి. మనం న్యూట్రిషన్ రికమెండేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ప్రతి మనిషి వారి వెయిట్ ప్రకారంగా 1 గ్రామ్ పర్ కిలో బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలి. ఒకటి తల్లి పాలుకి క్లోజెస్ట్ మ్యాచ్ నేచర్లో ఏదన్నా ఉందంటే కోడిగుడ్డే. సో దాట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద పర్ఫెక్ట్ ప్రోటీన్ ఫర్ హ్యూమన్స్. రెండోది ఇంకో పాయింట్, మొన్న ఎందుకో నేను జస్ట్ అసలు ఎట్లా ఇండియన్ ఎగ్ పోల్ట్రీ ఇండియన్ ఎగ్స్ ఎస్పెషలీ మన ఇండియన్ ఎకానమీకి ఇండియన్ హెల్త్కి ఎంత కాంట్రిబ్యూట్ చేసిందని చూస్తానికి. సో 1970 నుంచి ఇప్పుడు చూస్తే ఇన్ఫ్లేషన్ అంటే 47% సార్లు పెరిగింది. అంటే అప్పుడు రూపాయి ఉన్నది, ఇప్పుడు 47 రూపాయలు ఉంది. ఆ ప్రకారం చూస్తే సో ఇండియన్ పోల్ట్రీ ఇండస్ట్రీ దేశానికి ఎంత సేవ చేసిందన్నది మీరు దాంతో అర్థం చేసుకోవచ్చు. ఇది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే గుడ్లు కానీ చికెన్ కానీ ప్రజల్లో ఎక్కువ చైతన్యం తీసుకురాలేకపోతుంది. కారణం ఏంటంటే దాని మీద కొన్ని అపోహలు ఉండి, మన దగ్గర పల్లెటూళ్ళల్లో కొన్ని అపోహలు చాలా త్వరగా వేరే వాళ్ళకి చేరుతాయి. కాబట్టి అటువంటి ప్రలోభాలకు కానీ కొన్ని మిత్స్ అంటే అపోహలకు కానీ తావు లేకుండా సోషల్ మీడియా అందరూ కూడా తగినటువంటి ప్రచారం చేసి కోడిగుడ్ల వినియమతని పెంచాలని కోరుకుంటున్నాను. And IPEMA Poultry India is trying to promote all the good causes for our poultry community. Today, World Egg Day, this should go in a better way. That's why we have taken few measures like inviting the new budding sportsmen who will be doing good work for the country, then the government represent from the government side. And I was yesterday I was in Lucknow, where the Deputy Chief Minister also of Lucknow was very much adamant on promoting egg in UP state.